హాయ్ వ్యూవర్స్, అందరూ ఎలా ఉన్నారు? సో నేను మీకు అంతకుముందు పరిచయమే. చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకు వస్తున్నాను. ఈరోజు కొన్ని విషయాలు మనము తెలుసుకుందాము, మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకుందామని ఈరోజు మీ ముందు రావడం జరిగింది. రియల్ ఎస్టేట్ అనేది చాలా పెద్ద సబ్జెక్టు. అయితే ఈ రియల్ ఎస్టేట్లో ఇప్పటి వరకు మనకు రియల్ ఎస్టేట్ టీవీ వారు చాలా సర్వీసులు ఇచ్చారు. ఎన్నో విషయాలు భూభారతి గురించి కానీ, ఎల్ఆర్ఎస్ గురించి కానీ, ఆ విధంగా మనకు పెట్టుబడి పెట్టేటువంటి వాళ్లకు సరైన పెట్టుబడులు ఎక్కడ పెట్టాలి, ఇలాంటి విషయాల మీద మీ అందరికీ అవగాహన కల్పించడంలో చాలా ముందుకు వెళ్తూ ఉన్నారు. వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారు అనేది మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. అయితే ఈరోజు నేను మీ ముందు ఒక ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో ఎక్కడైతే మనం ఇన్వెస్ట్ చేసుకుంటే మన డబ్బులు సేఫ్గా ఉంటాయి, అలాగే మనము ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఎటువైపు పెడితే ఇన్వెస్ట్మెంట్స్ మనం సక్సెస్ అవుతాము, అంటే మనకు పెట్టిన డబ్బులకి మనం ఏదైనా సరే ఒక రిటర్న్ తీసుకోగలుగుతామా లేదా అనే విషయం గురించి ఈరోజు నేను మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అయితే ఫ్రెండ్స్, మనకు ఈరోజు రియల్ ఎస్టేట్ టీవీలో ప్రతిరోజు ఎన్నో అప్డేట్స్ మీరు చూస్తూనే ఉంటారు, మీకు కూడా తెలుసు. కానీ నేను మీతో కొన్ని విషయాలు షేర్ చేయాలనుకున్నది ఏంటంటే, ఇప్పుడు ప్రజెంట్ ఒకప్పుడు మనకు హైదరాబాద్, సికింద్రాబాద్, అలాగే తర్వాత వచ్చినటువంటి మనకు సైబరాబాద్, ఇవన్నీ కూడా చాలా బాగా డెవలప్ అయిపోయి ఒక 20 ఏళ్ల కింద ఉన్న హైదరాబాద్కి ఇప్పుడుండే హైదరాబాద్కి చాలా మార్పులు అనేది మీరందరూ చాలామంది నాలాగే చూసుంటారు. అలాగే నేను కూడా మీతో పాటు 30 సంవత్సరాల నుంచి ఈ రియల్ ఎస్టేట్లో ఎలా డెవలప్ అయ్యింది హైదరాబాద్ అనేది నేను చూస్తూ గమనిస్తూనే ఉన్నాను. అయితే ఈరోజు నేను మీతో చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, ఇప్పుడు ఏదైతే ప్రజెంట్ గవర్నమెంట్ ఏదైతే అనౌన్స్ చేసిందో ఫ్యూచర్ సిటీ అనే ఒక విషయాన్ని చాలామంది మీరు రోజు అప్డేట్స్ వింటూ చాలా కన్ఫ్యూజన్లో కూడా ఉండుండొచ్చు. ఎందుకంటే నేను అసలు కొనాలా వద్దా అనే ఒక చిన్న సంశయం మీలో ఉండుండొచ్చు అనే ఉద్దేశంతో నేను క్లారిటీ ఇద్దామనే వచ్చాను ఈరోజు మీ ముందు. ఎందుకంటే ఫ్యూచర్ సిటీ అనేది దాంట్లోనే ఉంది. ఫ్యూచర్ అంటే భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు కోసము ఎక్కడైనా ఒక ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనుకుంటే, అది కూడా మన బడ్జెట్లో వచ్చేటువంటి ప్లేస్లో పెట్టాలి అనుకుంటే కనుక తప్పకుండా మనకు ఈ ఫ్యూచర్ సిటీ అనేది ఒక మంచి పాయింట్గా మనం తీసుకోవాలి. ఎందుకు అంటే, ఇప్పుడు మనకు గచ్చిబౌలి, కొండాపూర్ ఏదైతే ఏరియాస్ ఉన్నాయో అక్కడ ఆల్రెడీ ప్యాక్డ్ అయిపోయి ఉంది. అక్కడ మళ్ళీ కొత్తగా డెవలప్మెంట్లు వచ్చేది కానీ, కొత్తగా ఏదైనా కొనాలనుకున్నా ఎవరు ఏది కూడా చేయగలిగేటువంటి పొజిషన్లో లేము. అలాగే అయిపోయింది సికింద్రాబాద్, హైదరాబాద్ కూడా అయిపోయింది. సో మనము ఇప్పుడు ఏదైనా కొత్తగా వస్తుంది, ఒక కొత్త నగరాన్ని అనేటువంటి ఒక విషయాన్ని, ఇప్పుడు న్యూయార్క్, లండన్, ఇలాంటి టోక్యో, ఇలాంటి ఒక కొత్త నగరాలని సృష్టించేటువంటి ఒక ఆలోచనతోటి యాక్చువల్గా చెప్పాలంటే మనకు పాత ప్రభుత్వం ఏదైతే ఉందో మనకి ఫార్మా అని చెప్పి ఫ్యూచర్ సిటీలో వచ్చే ఇదితో ఒక 19,000 ఏకర్స్ని ల్యాండ్ ఎక్వైర్ చేసింది. అయితే ప్రస్తుత గవర్నమెంటు దాన్నే కొద్దిగా మార్చి ఆ ఫార్మా ఏదైతే అనుకుందో ఫార్మా సిటీని జస్ట్ ఫార్మా టౌన్షిప్స్, అంటే ఫార్మాలోనే మనకు R&D అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్స్ని పెడుతూ, అలాగే దాంట్లోనే మనకు ఒక టౌన్షిప్స్ని, అంటే ఒక రెసిడెన్షియల్ పర్పస్గా ఎక్కువ మంది లివింగ్ పీపుల్ ఉండాలి. ఎందుకంటే ఈ ఫ్యూచర్ సిటీ అనేది టోటల్ సర్వీస్ సెక్టార్గానే దీన్ని తీసుకుంటున్నారు. సో సర్వీస్ సెక్టార్ అంటే ఇక్కడ వచ్చేటువంటి విధానాలు ఎలా ఉంటాయంటే, ఎడ్యుకేషన్ హబ్స్ వస్తున్నాయి. తర్వాత మీకు అందరికీ తెలిసే ఉంటుంది, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అనేది ఆల్రెడీ శంకుస్థాపన చేస్తుంది. ఈ ఫ్యూచర్ సిటీకి దగ్గరలో ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. అలాగే ఇక్కడ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఒకటి. అలాగే మీకు సరౌండింగ్స్లో నేను చెప్తూ ఉన్నాను, ఈ ఫ్యూచర్ సిటీ ఎలా వస్తుంది అంటే, ఇప్పుడు నా 2 చేతుల్ని మీరు చూసినట్లయితే ఇది కుడివైపు శ్రీశైలం హైవే చెప్పచ్చు, ఇది ఎడమ వైపు మనకు సాగర్ హైవే చెప్పచ్చు. ఈ 2 హైవేలకి మధ్య ప్లేస్ ఏదైతే ఉందో ఈ పాయింట్లో మనకి ఫ్యూచర్ సిటీ అనేది తయారవుతుంది. అయితే ఇది మనకు చూడడానికి ఇంతే ఉంటుంది, కానీ ఇక్కడ పాత గవర్నమెంట్ 19,000 ఏకర్స్తో పాటు ఇంకా ప్రస్తుత గవర్నమెంట్ కలిపి 30,000 ఎకరాలని దీనికోసం ఎక్వైర్ చేయడానికి ఇదంతా రెడీ చేసింది. దీంట్లో చాలా విభాగాలు, అంటే ఒక 12 యూనిట్స్గా దీన్ని డివైడ్ చేసి ఒక్కొక్క యూనిట్కి, అంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఒక 150 ఎకరాలని,
అలాగే ఈ స్కిల్ యూనివర్సిటీ దీనికి, అలాగే ఇంకా అక్కడ హెల్త్ హబ్ అనేది ఒకటి వస్తుంది. ఈ హెల్త్ హబ్ అంటే ఇప్పుడు చూడండి, మీరు ఇందులో గమనించాల్సింది ఫార్మా అనేది ఏదైతే పెట్టున్నారో దాంట్లో ఫార్మా ఇండస్ట్రీస్ని తొలగించి అంటే వేరే వైపుకి పంపించి అదే ప్లేస్లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ని పెడుతూనే ఇక్కడ మెడికల్ టూరిజంని చేయాలని చెప్పి గవర్నమెంట్ ఆ ప్రయత్నాలు. అంటే దీంట్లో ఏంటంటే యాక్చువల్గా ఇంటర్నేషనల్గా ఫారిన్ కంట్రీస్లో మెడికల్ చాలా కాస్ట్లీగా ఉంటుంది కాబట్టి అది ఉద్దేశించి నేను అనుకున్న ఉద్దేశం ఏంటంటే అక్కడ చాలా కష్టం, ఫారిన్ కంట్రీస్లో మెడికల్ చాలా కాస్ట్లీ. సో అక్కడి నుంచి విదేశాల నుంచి కూడా ఇండియాకు వచ్చి చాలామంది ట్రీట్మెంట్లు తీసుకుంటూ ఉంటారు సహజంగా. అయితే అలాంటి సూపర్ స్పెషాలిటీకి సంబంధించిన ఒక మంచి హెల్త్ కేర్ హబ్ అనుకోండి, లేదంటే ఒక మంచి హెల్త్ టూరిజంని ఇక్కడ తయారు చేస్తున్నారు. అలాగే ఎడ్యుకేషన్ హబ్ వస్తుంది. అలాగే ఇంటర్నేషనల్గా క్రికెట్ స్టేడియము, గోల్ఫ్ క్లబ్ ఇవన్నీ కూడా ఎందుకంటే ప్రపంచ స్థాయిలో హైదరాబాద్ని నిలబెట్టడానికి ఒక కొత్త నగరాన్ని రూపొందించే ఉద్దేశంతో ఇదంతా జరుగుతుంది. అయితే ఇది ఇప్పుడే వస్తుందా, 2 ఏళ్ళకు వస్తుందా, 3 ఏళ్ళకు వస్తుందా, 5 ఏళ్ళకు వస్తుందా అంటే తప్పకుండా అయితే వస్తుంది. ఎందుకంటే దీని మీద ఆల్రెడీ మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, ఇప్పుడు మనకి స్కిల్ యూనివర్సిటీ కానీ ఇది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అలాగే మనకి ఇప్పుడు దగ్గరలో ఫాక్స్కాన్ అనేది ఒకటి మనకు యాపిల్ ఫోన్కి సంబంధించింది, తర్వాత ఈ ట్యాబ్స్, మ్యాక్బుక్స్ దీనికి సంబంధించిన ఫాక్స్కాన్ కొంగరకలలో స్టార్ట్ అయింది. అది కూడా రెడీ అవుతూ ఉంది. అంటే నేను ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే శ్రీశైలం హైవే, సాగర్ హైవే మధ్యలో ఏదైతే పాయింట్ ఉందో ఇదంతా కలిపి మనకు ఇప్పుడు ఏదైతే కొత్తూరు జంక్షన్ ఉందో అక్కడి నుంచి మనకు ఇటువైపు మనం వెళ్ళామనుకోండి, ఇటువైపు అమెజాన్ డేటా సెంటరు, తర్వాత కొంగరకలను, కలెక్టరేట్ ఆఫీసు, ఫాక్స్కాన్ ఇవన్నీ వస్తూనే ఇక్కడ ఆచారం వైపు వరకు మనకు 200 ఫీట్ రోడ్ అనేది ఒకటి వస్తుంది. అలాగే ఆల్రెడీ ఉంది, దాన్ని ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది ఫ్యూచర్ సిటీ వరకు. అలాగే ఈ శ్రీశైలం హైవేని ఎక్స్పాండ్ చేస్తున్నారు. సో ఇది సాగర్ హైవేకి కలుస్తూ ఇటు శ్రీశైలం హైవే కూడా మళ్ళీ RRR వరకు కలుస్తూ ఇటు ORR నుంచి RRR వరకు, ఇటు శ్రీశైలం హైవే నుంచి మనకు సాగర్ హైవే వరకు రేడియల్ రోడ్స్ని, కనెక్టివిటీ రోడ్స్ని అన్నీ కూడా తయారు చేస్తుంది. సో ORR నుంచి మనకు RRR వరకు 330 ఫీట్ రోడ్డుని గ్రీన్ఫీల్డ్ రోడ్డుగా డిసైడ్ చేసి దానికోసం శాంక్షన్ చేసింది. ఇలా గ్రీన్ఫీల్డ్ రోడ్ అంటే అసలు ఎక్కడ రోడ్ లేని ప్రాంతాల్లో ఒక రోడ్డుని, కొత్త రోడ్డుని నిర్మాణం చేసే పనిని గ్రీన్ఫీల్డ్ అంటారు. దీని మధ్యలో నుంచి ఒక మెట్రో రైల్ కనెక్టివిటీని కూడా ఇవ్వడానికి ప్లాన్ చేస్తుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకోటి ఆలోచించాలి. మనకి ఏదైతే ఇంటర్నేషనల్ రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ ఉందో అక్కడి నుంచి మన ఫ్యూచర్ సిటీకి డైరెక్ట్ కనెక్టివిటీ, మెట్రో రైల్ కనెక్టివిటీ ఇస్తూ ఉంది. ప్లస్ మనము ఇక్కడ తుక్కుగూడ ఏదైతే ఎగ్జిట్ 14 ఉందో అక్కడి నుంచి మన ప్రాజెక్టుకి ఇప్పుడు నేను ఒక కొత్త ప్రాజెక్ట్ని మీ ముందు తీసుకొస్తున్నాను. ఈ ప్రాజెక్ట్లో ఒక 20 మినిట్స్లో మనం ఈ ప్రాజెక్ట్లోకి వస్తాము. ఈ ఫ్యూచర్ సిటీకి ఆనుకొని మన దగ్గర ఒక మంచి ప్రాజెక్ట్ అనేది ఉంది. ఇప్పుడు నేను చెప్పే ప్రాజెక్టు ఇక్కడ నేను ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అనే విషయం గురించి మీతో ఇప్పటి వరకు ప్రస్తావించాను. సో దీని చుట్టూ చాలా ఉన్నాయి డెవలప్మెంట్స్, సరౌండింగ్స్ అన్నీ కూడా డెవలప్మెంట్స్ చాలా వచ్చే ఉన్నాయి. ఈ డెవలప్మెంట్స్ని దృష్టిలో పెట్టుకొని ఇది 5 ఏళ్లలో 10 ఏళ్లలో ఒక పెద్ద సిటీగా, నగరంగా వచ్చింది అనుకోండి, అప్పుడే మనం కొనాలి అనుకున్నప్పుడు మనం ఇక్కడ చాలా రేటు పెట్టి కొనాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏమంటే మన పిల్లల గురించి కానీ మనం ఒక రిటైర్మెంట్ ఇన్కమ్ లాగా క్రియేట్ చేసుకోనైనా ఒక 30 లక్షలు, ఒక మీకు ఎంత 30-35 లక్షల్లో అయినా సరే ఒక కనీసం 200 గజాల ప్లాట్ మీరు కొనుక్కోగలిగితే అది మీ పిల్లల చదువుకో, పెళ్ళికో, లేదు మీ రిటైర్మెంట్ ప్లాన్కో ఒక ఫండ్ అనేది మీకు క్రియేట్ చేసుకోవచ్చు. రీసేల్ చేసుకున్నా మీకు మంచి మనీ వస్తుంది. ఆ రోజుల్లో మీరు కొనాలంటే ఒక 5 ఏళ్ళ తర్వాత అక్కడ గజం కనీసం 1,00,000, 2 లక్షల వరకు వెళ్ళినా కూడా అతిశయోక్తి లేదు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటంటే ఇలాంటి ఫ్యూచర్ సిటీకి ఆనుకొని మన దగ్గర ఒక మంచి ప్రాజెక్ట్ ఉంది. దట్ ఈజ్ HMDA ప్రాజెక్టు. సో ఈ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ ఎవరైనా చేయాలనుకుంటే నా నెంబర్కి సంప్రదించండి. ఇందులో మనం ఏంటంటే 100 ఏకర్స్ ప్రాజెక్టు, ఇందులో ప్రీమియం విల్లా ప్లాట్స్ ఉన్నాయి. ఈ విల్లా ప్లాట్స్లో మీకు టోటల్ గేటెడ్ కమ్యూనిటీలో ఏమైతే ఎమ్ఎన్టీస్ ఇస్తామో అవన్నీ ఎమ్ఎన్టీస్కి ల్యాండ్ మేము దీనికి ఎక్వైర్ చేసి వదిలిపెట్టాము. సో ఫ్యూచర్లో మీరు ఇక్కడ ఇల్లు కట్టుకున్న తర్వాత విల్లా కట్టుకోవచ్చు, మీరు ఇండిపెండెంట్ హౌస్ కట్టుకోవచ్చు. ఇక్కడ మీకు క్లబ్ హౌస్కి, అలాగే మీకు స్విమ్మింగ్ పూల్కి, తర్వాత టెన్నిస్ కోర్టుకి, బ్యాడ్మింటన్ కోర్టుకి ప్రతి దానికి కూడా ల్యాండ్ని మనం పెట్టాము. సో ఫ్యూచర్ కమ్యూనిటీ ఫామ్ అయినప్పుడు ఇవన్నీ కూడా మీరు డెవలప్ చేసుకోవచ్చు. ఇలాంటి ఫెసిలిటీ అమ్యూనిటీస్ ఉండేది జనరల్గా గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్లో కానీ, గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్లో ఉంటుంది.
కానీ మనం ఇప్పుడు ఇక్కడ ఇస్తున్నాం కాబట్టి ఇందులో పార్క్స్ కూడా ఉంటాయి. సో ఇందులో ఎవరు కూడా ప్లాట్ మిస్ చేసుకోకూడదని చెప్పి నేను ఈరోజు మీ ముందుకు ఇన్వెస్ట్మెంట్ ఎందుకు పెట్టాలి అని ఒక చిన్న ఐడియాని షేర్ చేశాను. ఇంకా మిగతా డీటెయిల్స్ కావాలనుకుంటే తప్పకుండా నా నెంబర్కి సంప్రదించండి. సైట్ విజిట్ అనేది మీకు ఫ్రీగా ఉంటుంది. కానీ మీకు బ్యాంకు లోన్ వసతి కూడా నేను ఏర్పాటు చేస్తాము, మనము ఇవ్వగలుగుతాము. సో మీకు నిజంగా కనుక మీకు సిబిల్ స్కోర్ బాగుండి మీరు కొనుక్కోగలిగితే మాత్రము 100% మంచి జెన్యూన్గా మీకు రిజిస్ట్రేషన్కి ఎలాంటి ప్రాబ్లం లేనటువంటి ప్లాట్స్ ఉన్నాయి. ఇందులో మనకి 165 గజాల నుంచి 300, 500, 1000 గజాల వరకు ప్లాట్ సైజెస్ ఉన్నాయి. సో మీకు ఇంకా చెప్పక్కర్లేదు, ఆల్రెడీ ఇది డెవలప్ చేసిన ప్రాజెక్టు. దీంట్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, మీకు వాటర్ లైన్ కనెక్టివిటీ, తర్వాత 60 ఫీట్ 40 ఫీట్ రోడ్స్, 100 ఫీట్ రోడ్స్, ఇంటర్నల్ రోడ్స్ అన్నీ కూడా రెడీ అయినాయి. సో ఇందులో మీరు ఎవరైనా ప్లాట్ బుక్ చేసుకోవాలనుకుంటే మిగతా డీటెయిల్స్ ఇంకా నేను చాలా విషయాలు మనం దీని గురించి చెప్పాలని ఉంది, కానీ వీడియోలో టైం లెంగ్తీ అయిపోతుంది కాబట్టి నేను ఇంతటితో ఇది ముగిస్తున్నాను. బట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే వైజ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే రైట్ నో దిస్ ఈజ్ ద వెరీ రైట్ నో అండి. బిజినెస్ ఎప్పుడైతే రియల్ ఎస్టేట్ కొంచెము ఆగిపోయి ఉందో ఆ టైంలో మీరు కనుక కొనుక్కున్నట్లయితే మీ ఇన్వెస్ట్మెంట్కి 100% మీరు రిటర్న్స్ తీసుకోగలుగుతారు. సో వ్యూవర్స్, ఇప్పటి వరకు నేను మీకు అన్ని విషయాలు షేర్ చేశాను. ఇప్పుడు మన ప్రాజెక్ట్ వచ్చి శ్రీశైలం హైవేకి ఆనుకొని శ్రీకారం ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ముచ్చర్లలో ఈ ప్రాజెక్ట్ ఉంది. ఓకే అండి, ఇది నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నా నెంబర్కి కాల్ చేసి మాట్లాడొచ్చు. మీరు నన్ను పర్సనల్గా ఆఫీస్కి వచ్చి కూడా కలవచ్చు, నా నెంబర్ ఇస్తున్నాను. సో మీరు ఎవరైనా సరే పర్సనల్గా డీటెయిల్స్ కావాలంటే కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.